రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ అధినేత మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న రైలుపై రాళ్ల దాడి జరగడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఉత్తరప్రదేశ్లో చోటు చేసుకున్న ఈ ఘటన భద్రతా వ్యవస్థలపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. దేశంలో అత్యంత కీలక వ్యక్తుల్లో ఒకరైన ఆర్ఎస్ఎస్ చీఫ్ ప్రయాణిస్తున్న రైలుపై దుండగులు రాళ్లు విసరడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. గురువారం సాయంత్రం మోహన్ భాగవత్ కాన్పూర్ నుంచి ఢిల్లీ వెళ్తున్న స్వర్ణ శతాబ్ది ఎక్స్ప్రెస్ రైలు ప్రయాణిస్తున్నారు. రైలు ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ జిల్లా పరిధిలో మక్కన్పూర్ స్టేషన్ సమీపంలో వేగంగా దూసుకెళ్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సమాచారం ప్రకారం రైలు ప్రయాణిస్తున్న సమయంలో ట్రాక్ పక్కన ఉన్న కొందరు వ్యక్తులు అకస్మాత్తుగా రైలుపై రాళ్లు విసిరారు. వాటిలో ఒక భారీ రాయి మోహన్ భాగవత్ ప్రయాణిస్తున్న ఎగ్జిక్యూటివ్ క్లాస్ E1 కోచ్ కిటికీకి బలంగా తాకింది. దాంతో కిటికీ అద్దం దెబ్బతింది. అయితే అదృష్టవశాత్తు ఆ సమయంలో మోహన్ భాగవత్ కిటికీకి దూరంగా కూర్చోవడంతో ఎలాంటి గాయాలు కాలేదు. ఈ ఘటనలో మోహన్ భాగవత్తో పాటు అదే కోచ్లో ఉన్న ఇతర ప్రయాణికులు కూడా సురక్షితంగా బయటపడ్డారు. రాళ్ల దాడి జరిగినప్పటికీ ఎవరికీ ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన జరిగిన వెంటనే రైల్వే సిబ్బంది అప్రమత్తమయ్యారు. సమాచారం అందుకున్న రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్, గవర్నమెంట్ రైల్వే పోలీస్ బృందాలు వెంటనే రంగంలోకి దిగాయి. భద్రతా కారణాల దృష్ట్యా రైలును తుండ్లా జంక్షన్ సమీపంలో కొంతసేపు నిలిపివేసి తనిఖీలు నిర్వహించారు. ఈ ఘటన తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఉన్నతాధికారులు కూడా వెంటనే స్పందించారు. ఆగ్రా జోన్ ఏడీజీ, డీఐజీ స్థాయి అధికారులు, ఫిరోజాబాద్ జిల్లా పోలీసు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. రైల్వే ట్రాక్ పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. ముఖ్యంగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్, స్థానిక సమాచారం, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలను సేకరించారు. ప్రాథమిక విచారణలో 3 వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే రాళ్ల దాడికి పాల్పడినట్లు గుర్తించారు. దర్యాప్తులో భాగంగా 2 అనుమానితులను పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం వారిని విచారిస్తూ దాడి వెనుక ఉన్న కారణాలపై ఆరా తీస్తున్నారు. మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఇది కేవలం సాధారణ రాళ్ల దాడి ఘటన మాత్రమేనా, లేక ఎవరైనా కావాలనే ప్రణాళికాబద్ధంగా ఈ చర్యకు పాల్పడ్డారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న ప్రముఖ వ్యక్తి ప్రయాణిస్తున్న రైలును లక్ష్యంగా చేసుకోవడం భద్రతా పరంగా అత్యంత కీలక అంశంగా మారింది. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఇది భద్రతా వ్యవస్థలను దృష్టిలో పెట్టుకుని జరుగుతున్న సమగ్ర దర్యాప్తు దశలో ఉందని అధికారులు చెబుతున్నారు. దాడి వెనుక ఉద్దేశం ఏమిటి, నిందితులకు మరెవరైనా సహకరించారా, వారు ముందుగానే ప్రణాళిక రూపొందించారా అనే విషయాలు విచారణలో తేలాల్సి ఉంది. రైల్వే భద్రతపై కూడా ఈ ఘటన తర్వాత కొత్త చర్చ ప్రారంభమైంది. ముఖ్యంగా వీఐపీలు, ప్రముఖులు ప్రయాణించే రైళ్ల భద్రతను మరింత కట్టుదిట్టం చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు రైల్వే అధికారులు మాత్రం ప్రయాణికుల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెబుతున్నారు. ఘటన అనంతరం రైలును పూర్తి స్థాయిలో తనిఖీ చేసి ఎలాంటి ప్రమాదం లేదని నిర్ధారించిన తర్వాతే ఢిల్లీకి పంపినట్లు వెల్లడించారు.
ఇప్పటికే ఇద్దరు నిందితులు పోలీసుల అదుపులో ఉండగా పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలింపు కొనసాగుతోంది. ఈ కేసులో మరిన్ని వివరాలు త్వరలో వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ఈ ఘటనపై ఆర్ఎస్ఎస్ వర్గాలు, రాజకీయ నాయకులు, సామాజిక వర్గాలు స్పందిస్తున్నాయి. మోహన్ భాగవత్కు ఎలాంటి గాయాలు కాకపోవడం అందరికీ ఊరటనిచ్చినప్పటికీ భద్రతా పరంగా ఈ ఘటన తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం ఈ కేసు దర్యాప్తు కొనసాగుతుండగా నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఉత్తరప్రదేశ్ పోలీసులు స్పష్టం చేశారు. देखिए ऐसा है कि स्वर्ण शताब्दी एक्सप्रेस लगभग 7:15 बजे के आसपास क्रॉस कर रही थी, जिसमें माननीय मोहन भागवत जी जा रहे थे और उसी में किसी ने एक पत्थर मारा है, जिसमें एसी फर्स्ट एसी की एक शीशा टूटी है। एसपी ने अभी बताया है कि जो है इसकी जांच की जा रही है और किस लड़के ने या किस व्यक्ति ने इसमें पत्थर चलाया है उसकी पहचान की जा रही है और उम्मीद है कि शीघ्र वो पकड़ा जाएगा। सर, क्या कोई घायल है इसमें? मोहन भागवत जी सफर कर रहे थे? नहीं, कोई घायल नहीं है। आउटर शीशा जितनी जानकारी हुई है अभी, आउटर एसी कोचेज में 2 शीशे होते हैं, तो आउटर शीशा क्रैक किया है और वो टूटा है। सर, ये वैसे तो पथराव होता रहता है, लेकिन आज कोई वीवीआईपी सफर कर रहा था, तो हम कंफर्मेशन चाहते हैं कि आपकी जानकारी है कि इसमें मोहन भागवत जी सफर कर रहे थे क्या? नहीं, ऐसा है कि जो जानकारी हुई है कि इसमें ट्रैवल कर रहे थे और जो है जब एक्सीडेंट हुआ है, एक पत्थर किसी ने मारा है, उसके बाद जानकारी